హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మంచి టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఏంటో తెలుసా అండి ఆ టాపిక్? మన పిల్లలు అందరి పిల్లల మీద ఫేర్గా ఉండాలి, మన పిల్లలు మన కంటికి ఫేర్గా కనబడాలి, వాళ్ళకి స్కిన్ గ్లోయింగ్కి ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది కదండి. అన్నీ వాడి విసిగిపోయి ఉన్న వాళ్ళకి ఒక మంచి రెమెడీ అయితే మీ ముందుకు తెచ్చిస్తానండి. ఏంటో తెలుసా? చూడండి, ఒక టేబుల్ స్పూన్ టమాటో అదే టమాటో ప్యూరీ అండి, ఇంకో టేబుల్ స్పూన్ ఇంట్లో ఆడించిన పసుపు, ఇంకొక టేబుల్ స్పూన్ శనగపిండి అండి, ఇంకో టేబుల్ స్పూన్ ఏమో నుంచి బియ్యం పిండి అండి, ఇప్పుడు ఈ అన్నిటిని మూడిటిని బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేయాలి. టమాటో ప్యూరీ ఉంది కదండి, అది క్లెన్జింగ్కి పనిచేస్తుంది. పసుపు పొడి ఉంది కదండి, ఇంట్లో మ్యాక్సిమం అయితే ఇంట్లో వాడిన పసుపు పొడే తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ పసుపు పొడి స్కిన్ గ్లోయింగ్కి, పిగ్మెంటేషన్కి బాగా పనిచేస్తుంది. శనగపిండి ఏమో నుంచి సాఫ్ట్ చేస్తుంది, అంటే స్కిన్ రఫ్గా ఉన్నది సాఫ్ట్గా చేస్తుంది. బియ్యం పిండి ఏమో నుంచి స్కిన్ గ్లోయింగ్కి, అండ్ ఇంకోటి ఏంటంటే స్కిన్ బ్రైట్నింగ్కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేశారు కదా, ఇప్పుడు కొంచెం కొంచెం రా మిల్క్ ఉంటుంది కదా, రా మిల్క్ వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలండి. రా మిల్క్ వేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా మీకు కావాలనుకుంటే మీరు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంటే మా పాపకి లెమన్ జ్యూస్ పడదు, అందుకని నేనైతే యూజ్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే హనీ ఉంటుంది కదండి, హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు, సో నేను అందుకని వేయలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇలాగా వచ్చింది కదండి, ఈ పేస్ట్ని మన బేబీస్కి అప్లై చెయ్యాలండి. అక్కడ పెట్టేసి రమ్మన్నాను ఇట్లా. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మా పాపకి నేను రాసి చూపిస్తానండి. ఇలా ఫేస్ నుంచి నెక్ వరకు ఎవ్రీడే, అంటే బాడీ అంతా పెట్టొచ్చండి, కాకపోతే నేను ఫేస్ నుంచి నెక్ వరకు సరిపడేట్టుగానే కలుపుకున్నాను అనమాట. అస్సలు మా పాప కుదురుగా ఉండట్లేదురా బాబోయ్. ఇలా డైలీ ఎవ్రీడే అప్లై చేయాలండి. బ్యాక్ సైడ్కి తిరుగు, బ్యాక్ సైడ్కి కూర్చో.
బ్యాక్ సైడ్ నెక్ కూడా అప్లై చేయాలండి. ఇక్కడ అంటే మా పాపలాగా ఎవరైనా పిల్లలకి వెనకాతల డార్క్ నెక్ కానీ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి. మీకు రిజల్ట్ కావాలంటే 1 డేలో వచ్చేదండి. ఎవ్రీడే అనమాట. ఎవ్రీడే యూస్ చేయాలి. యూస్ చేస్తే నిన్న 1 మంత్కి మీకు రిజల్ట్ అన్నది తెలుస్తుందండి. కాకపోతే మనం ఏం కాకుండా ఓపిక్గా మనం చేసుకోవాలన్నమాట. ఏంటోనండి, కొత్తగా ఛానల్ పెట్టాననే మాట కానీ నన్ను ఎవరు సపోర్టే చేయట్లేదు. ఏదో చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు. కొంచెం సపోర్టివ్ ఫీల్ అవుదామంటే కొంచెం ట్రై చేయండి, ఏమవ్వదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. ఇది జస్ట్ న్యాచురల్ ఇంట్లో హోమ్ మేడ్ రెమెడీ కాబట్టి మనం భయపడవలసిన పని ఏమి ఉండదన్నమాట. ఇందులో ఏ ఇంగ్రీడియంట్ అయినా మీ పిల్లలకి పడలేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసి మిగతావన్నీ యాడ్ చేసుకొని మీరు డైలీ అప్లై చేసుకుంటే మీకు ఎవ్రీడే తెలుస్తుంది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. దయచేసి మాలాంటి వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్ చేసేసేయండి, సరేనా అండి? మిగిలిన పేస్ట్ని నేను ఇలాగ అప్లై చేసేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండి. మీరు నాకు అలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మీకు మంచి మంచి వీడియోస్ని కూడా పెడతాను.